ఆంధ్ర రాష్ట్ర వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఆరోగ్యానికి అతిపెద్ద పీట వేసిందని చెప్పడానికి చాలా ఆనందపడతా ఉన్నాను. ఒక పేదవాడి గుండె చెప్పుడు విన్న జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో కోట్లాది మంది ప్రజల గుండె చెప్పుడు విన్నారు. వాళ్ళ కష్టాలని దగ్గరుండి చూశారన్నమాట. ఆ రోజే అన్నారు ఒక మాట, నేను చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో బతకాలన్న కసి. ప్రతి ఒక్క సీఎం అవుతా ఉన్న నాయకుడికి 2 సార్లు సీఎం అవుతే చాలు, లేదంటే ఒకసారి సీఎం అవుతే చాలు అనుకుంటారు. కానీ ప్రజల గుండెల్లో బతకాలన్న కసి, ఆ కసిని ఏ రకంగా నెరవేర్చుకోవాలన్న ఒక దృక్పథంతో ముందుకు సాగుతూ ఉన్నటువంటి గవర్నమెంట్ ఈరోజు గవర్నమెంట్. ఆరోగ్యశ్రీ 25 లక్షలు ఇన్సూరెన్స్ పాలసీ, ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా. ప్రపంచ దేశాల్లో కూడా ఈరోజు మోడీ గారు గవర్నమెంట్ కానీ లేదంటే ఇతర రాష్ట్రాలు హెల్త్ పట్ల తీసుకుంటున్న నిర్లక్ష్య వైఖరి మనం చూస్తూ ఉన్నాము. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు అంటే ఎనీ కార్పొరేట్ హాస్పిటల్, అసలు కార్పొరేట్ హాస్పిటల్కి స్టెప్ ఇన్ అవ్వగలుగుతామా అని ఒక పేదవాడు భయంతో ఉంటాడనమాట. అలాంటిది 25 లక్షలు అంటే సుమారు ఒక 2 నెలలు 3 నెలలు ట్రీట్మెంట్ పొందినా కానీ, అలానే ట్రీట్మెంట్ పొందిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి హ్యాండ్ ఓవర్ చేయడంలోనే గ్రేట్నెస్ ఉందన్నమాట. ప్రపంచ దేశాలు ఎప్పుడూ కూడా మనకి ఒక పోటీగా తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ప్రపంచ దేశాల్లో మనం చూస్తూ ఉంటే సౌత్ ఆఫ్రికా ఏమో 81.1% జీడిపిలోనేమో హెల్త్కి ఖర్చు పెడతా ఉంది. అదే బ్రెజిల్ లాంటి దేశం అయితే 9.2% ఏమో జీడిపిలో ఖర్చు పెడతా ఉంది. అదే యుఎస్ఏ అయితే 16.9% జీడిపిలో ఖర్చు పెడుతుంది. మరి మన భారతదేశం ఎంత ఖర్చు పెడతా ఉందంటే 1.29%. అంటే భారతదేశం ఎంత వెనకబడి ఉందనేది ఒకసారి గ్రహించాలి. కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఏమో మనం పోటీ పడుతుంది ఎవరితో అంటే దేశాలతో పోటీ పడుతుంది అన్నమాట. 7.5% మంది జీడిపిలో మనం ఖర్చు చేస్తూ ఉన్నాం. ఈరోజు 25 లక్షల యొక్క ఇన్సూరెన్స్ పాలసీ చేసిన తర్వాత మరింత మెరుగ్గా ముందుకు వెళ్తా ఉన్నామని చెప్పి నేనైతే తెలియజేసుకుంటా ఉన్నాను అన్నమాట. ఇలాంటి ప్రభుత్వంలోని ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక అండగా జగన్మోహన్ రెడ్డి గారు, ఒక అన్న మాదిరిగా, ఒక తమ్ముడి మాదిరిగా, సొంత ఇంట్లో ఒక బ్యాక్ బోన్ మాదిరిగా ఒక రీఎన్ఫోర్స్మెంట్ చేస్తామన్నారన్నమాట. ప్రతి కుటుంబానికి కూడా ఒక ధైర్యాన్ని ఇస్తామన్నారన్నమాట. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేము పాదాభివందనం తెలియజేసుకుంటున్నామని చెప్పి జై జగన్.